రేపు గుళ్ళో పెళ్లి చేసి వసుంధరని ఈ ఇంటి కోడలిగా తీసుకురావాలని వదిన అనుకుంటుంది. సుచిత్ర, ఐరేంద్రి అంటోంది నిజమేనా? అప్పు ఒక్క నిమిషం. అత్తయ్య, వసుంధర నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నా మీదున్న ప్రేమతో, నా ప్రేమ కోసం. కానీ మీరు నా వెనుకున్న డబ్బు ఆస్తిని చూసి నక్షత్రాన్నిచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. వంశీ, ఏమండి, ఏమిటా మాటలు? నేనున్నాననుకున్నారా? చచ్చిపోయాననుకున్నారా? వంశీ అన్న దాంట్లో తప్పేం లేదత్తయ్య. వంశీ మనం వసుంధర్ని కాదన్నావనే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వసుంధర్ని మళ్ళీ తన పక్కకు చేరుస్తామని చెప్పగానే ఇంటికి తిరిగొచ్చాడు. వాడి ప్రేమ కోసం వాడి రూపాన్ని మార్చుకుని ఇంటికొచ్చిన నా బిడ్డని ఇలా ఎవరికో ఇచ్చిన మాట కోసం నా బిడ్డని బాధ పెట్టడం భావ్యం కాదు. సుచిత్ర, ఆయన గురించి నువ్వు ఎంత ఆలోచించావో, ఎంత మదనపడ్డావో నేను కూడా అంతే ఆలోచించాను. అసలు రేపు గుళ్ళో పూజ ఎందుకు జరిపిస్తున్నావో తెలుసా? వచ్చింది వంశీ ఏంటని, తను ఈ ఇంటి వారసుడని అందరికీ ఉన్న అనుమానాలు పోయి తన మీద నమ్మకం కలగాలని. అది మీరంతా అర్థం చేసుకోకుండా మీకు మీరే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. మీరనుకున్నట్టే జరగాలంటే గుడికి మీరే వెళ్ళి మీరే పూజ జరిపించాలి. ఇక మీ అందరికీ నాతో అవసరం లేదనుకుంటాను. మీరు ఆ వసుంధరని ఈ ఇంటి కోడలిగా తీసుకురావాలనుకుంటే ఈ ఇంట్లో అపర్ణాదేవి మిగలదు. అత్తయ్య, అప్పు అప్పు అలా అనకప్పు. అప్పు, ఒకసారి నా ప్రేమ గురించి ఆలోచించప్పు. అప్పు ప్లీజ్. చూడండి, మీకోసం నా ప్రాణాలు ఇవ్వమంటే ఇచ్చేస్తాను. కానీ ఆ వసుంధరని మాత్రం ఈ ఇంటి కోడలిగా నేను అంగీకరించను. తనే కావాలని మీరు వెళితే వచ్చాక నా శవాన్ని చూస్తారు. అప్పు, అప్పు, అత్తయ్య, అమ్మా, అప్పు, అత్తయ్య. అప్పు, నా మాట వినప్పు. అరే అప్పు, అప్పు. ఏమండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. అప్పు, అప్పు, నా మాట వినప్పు. అప్పు, ఒక్కసారి అర్థం చేసుకో ప్లీజ్. అమ్మా, అన్నయ్య నాన్నమ్మ చెప్పిన ప్రతి మాట వినేవాడు. నాన్నమ్మ అన్నయ్య చెప్తే ఈ ఒక్క మాట వినదా అమ్మా? మా అమ్మ కరెక్ట్ టైంకి వచ్చి భలే ఆపింది బేబీ. లేదు మామ్, రేపటితో దాని కథ ముగిసిపోవాల్సిందే. ఇదేంటి, ఇది వంటగదిలోకి వెళ్ళి ఎంతసేపు అయినా దీని చావు కేక గాని గావు కేక గాని ఇంతవరకు వినపడలేదేంటి? అసలు ఇది వంట చేస్తుందా, లేకపోతే వంశీగాడి తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఓహో మురిసిపోతుందా?
ఒక్కసారి చూస్తే పోలా. వేసేవే వేసేవే. అమ్మో, ఇక్కడుంటే మన ప్రాణాలు పోతాయి. అబ్బోయ్. అది చావబోతుంది, అది చావబోతుంది. కాంతమను గ్రేటే. ఈ ఆనందంలో ఏ జామ చెట్టు అయినా ఉంటే బాగుండి ఎక్కి దూకేసేదాన్ని. నీ చావు వార్త నా చెవులకు వినపడిందనుకో, ఆహా, నా చెవుల్లో అమృతం పోసినట్టుంటుంది వసుంధరా. అవును, అసలు విషయం మర్చిపోయాను. ఈ వసుంధర చేస్తే ఆ జోగ్గాడు ఊరుకుంటాడా? ఊరుకోకేం చేస్తాడులే. అసలే పచ్చి తాగబోతా ఎదవ. దాన్ని దలుచుకొని రోజు తాగి 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 ఆడు కూడా తొందరగా పైకి వెళ్ళిపోతాడు. నువ్వు తొందరగా చచ్చిపోవే వసుంధర, తొందరగా చచ్చిపోవే నా బంగారం, చచ్చిపో. వసే వసుంధర, నీ ఆయుష్ గట్టిదో లేక నా నమ్మకం చిన్నదో నాకు అర్థం కావడం లేదే. ఇంకా నీ నుంచి ఏ చావు కేక వినపడదేంటే? ఐడియా. ఒకసారి 1 2 3 4 అని లెక్క పెడితే పోలా. 1 నువ్వు చచ్చిపోవు వసుంధర. 2 2 2 2 నువ్వు తప్పకుండా చచ్చిపోవాలి. 3 నువ్వు చచ్చి తీరాలి. చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపోతా. ఓసే వసు, నీ పక్కనుంటే నువ్వు చచ్చిపోయేటప్పుడు కనీసం నారాయణ 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 అని నారాయణ మంత్రం అన్నా చదివేదాన్ని. నాకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా చచ్చిపోతున్నావే వసుంధర. నిజంగా నువ్వు నా మంచి కోరుకునే మనవరాలివేనే వసుంధర. నా బంగారానివే. చచ్చిపోమ్మా, నువ్వు తొందరగా చచ్చిపో. చచ్చిపో 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 చచ్చిపోమ్మా, చచ్చిపో చచ్చిపో. చచ్చిపోయింది 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 చచ్చిపోయింది. ఈ ఆనందంలో మైకేల్ జాక్సన్ మెలికలు తిరగాలనుంది. నా దేవుడికి కోటి 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 కొబ్బరికాయలు కొట్టాలనుంది. వస్తున్నాడు వస్తున్నాడు. బయటకు వచ్చి నీకోసం నేను మౌనం పాటిస్తానే. చచ్చిపోయావమ్మా వసుంధర. ఎంత పని జరిగిపోయిందమ్మా వసుంధర. అయ్యో వసుంధర, అమ్మా బంగారు తల్లి, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏంటే ముసల్దానా, ఆకలికి తట్టుకోలేక నోరెళ్ళబెట్టావు. టిఫిన్ తెచ్చాము, తిని చావు. నాన్నమ్మ, టిఫిన్ తీసుకో. వసే వసుంధరా, నువ్వేనా లేక దయ్యమై తిరిగొచ్చావా? వసే ముసల్దానా, నీకు ఆకలి ఎక్కువై పిచ్చి పట్టినట్టుందే. ముందు టిఫిన్ తిను, లేదంటే నిజంగానే పైకి పోతావు. వసుంధరా, ఈ టిఫిన్ నువ్వే చేసావా ఏంటే? లేదే, నీకొస్తే నల్లబిమ్మలు వచ్చి వండి పెడతారు. మరి మూసుకొని తిను. మూతి మీద గుద్దుతా. నాకు నమ్మకం లేదే. మీ ఇద్దరు కలిసి ఏదో గూడు పుట్టాన్ని చేస్తున్నారు. పక్కా జరుగా. అక్క, ఏంటక్క నువ్వు ఇంకా వంట చేస్తూ ఉన్నావు? అక్కడ గుడికి టైం అవుతుంది, పద వెళ్దాం. నాన్నమ్మకి టిఫిన్ చేస్తున్నాను అలేఖ్య. అక్కర్లేదు, నేను బయట నుంచి ఆల్రెడీ టిఫిన్ తీసుకొచ్చాను. ఈ టిఫిన్ ప్లేట్లో పెట్టి నానమ్మ మొహం మీద కొట్టి వెళ్ళిపోదాం. పదక్క.
వంట చేయలేదని తెలిస్తే నాన్నమ్మ కోప్పడుతుంది. దాని మొహం. కావాలంటే గ్యాస్ వెలగలేదని చెప్తాను. అక్క పద. వసే వసుంధరా, నా ఆశల మీద నీళ్లు లేవు కదే. నీ అదృష్టం అంతా వంశీగాడి చుట్టూ తిరుగుతుందే. వాడు చచ్చే వరకు నువ్వు చచ్చేలా లేవు. టిఫిన్ నేనే తయారు చేశానని నాన్నమ్మకి ఎందుకు అబద్ధం చెప్పావా లెక్క? నిజం తెలిస్తే నాన్నమ్మ ఊరుకోదు. దాని మొహం. దానికి తెలియకుండా నేను చూసుకుంటాను కదా. అక్క, నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళి రెడీ అవ్వు. నేను రెడీ అయ్యి వస్తాను. రా. చే నా జీవితం తగలయ్యా. దీనికి పెండం పెడదాం అనుకుంటే ఇది నాకు టిఫిన్ పెట్టింది. దీని వాలకం చూస్తుంటే ఆ గుడికెళ్ళి ఆ వంశీని పెళ్లి చేసేసుకుని 100 ఏళ్ళు చల్లగా వర్దిలేలా ఉంది. అయ్యయ్యయ్యో, ఏంటే కాంత మనం ఇన్ని కష్టాలు తెచ్చుకున్నావు. నాకు కుదరాలి తెక్క. చూసావా బస్సు, మన ప్రేమ ప్రయాణంలో ప్రతి క్షణం మలుపులే. ప్రతి ఒక్కరూ మనకి సమస్య ఎదురొస్తున్నారు. ఈ ప్రయాణంలో నేను ధైర్యంగా ఒక అడుగు నీ వైపు ముందుకేస్తే ఇంకొక అడుగు ఆగిపోయి నన్ను ప్రశ్నిస్తోంది. ఏంటో వసు, ఈరోజు గుళ్ళో మన ప్రేమ విషయం అందరికీ చెప్పి ధైర్యంగా నీ మెళ్ళో తాళి కట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆ పెద్దావిడ ససివిర అంటుంది. ఆవిడ మాటలకు కట్టుబడి ఈ ఇంట్లో ఎవ్వరూ ఒక్కడుకు కూడా ముందుకు వేయటం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు బస్సు, అర్థం కావడం లేదు. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు నాన్న. జరగబోయే పూజ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు వెళ్ళి అన్నయ్యని తీసుకురా. నానమ్మన్న మాటలకి అన్నయ్య డిసప్పాయింట్ మూడ్లో ఉంటాడమ్మా. నేనెంత పిలిచినా రాడు. నేను పిలుస్తానని చెప్పి పిలానంద్ వస్తాడు. అలాగేనమ్మా. అన్నయ్య. ఏంట్రా ఆనంద్, ఏంటి? అమ్మ పిలుస్తోందన్నయ్య. అమ్మ పక్కన నానమ్మ కూడా ఉందా? లేదన్నయ్య, నాన్నమ్మ గదిలో ఉంది. మీరు నాన్నమ్మన్న మాటలకి బాధపడకండి అన్నయ్య. నాన్నమ్మ అసలు విషయం తెలుసుకోకుండా అందరి మీద కోప్పడింది. నాన్నమ్మ కోపానికి కారణం నక్షత్ర ఐరంద్రి అత్తయ్య. రే ఆనంద్, ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియని నిజం మనకి మాత్రమే తెలిసి అది బయటికి చెప్పలేక మనసులో ఎలా దాచుకోవాలో తెలియక ఎంత మదన పడాల్సి వస్తుందో, ఎంత నరకయాతనో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. ఎంతో ఇష్టపడి కష్టపడి ప్రేమించి అలేఖ్యమెళ్ళు 3 ముళ్ళు వేశావు. ఇప్పుడు ఈ కుటుంబ కట్టుబాట్లకి కట్టుబడి అలేఖ్యను మాత్రం దూరం చేసుకోకరా. రే ఆనంద్, మనం ప్రేమించాలంటే ఎవరైనా దొరుకుతారు. కానీ ప్రాణంలా మనల్ని ప్రేమించే మనిషి ఈ ప్రపంచంలో
ఒకే ఒక్కరుంటారు, ఒకే ఒకసారి మనకు దొరుకుతారు. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దూరం చేసుకోకూడదు. నువ్వు మాత్రం అలేఖ్యం దూరం చేసుకోకురా, ఆ బాధను తట్టుకోలేవు. అన్నయ్య, మీరు వసుంధర గారు ఉండగా మమ్మల్ని ఎవరు విడదీయలేరన్నయ్య. మీ చేతుల మీదుగా పెళ్లి జరిగింది, మీ చేతుల మీదుగా మళ్ళీ మంచి జరుగుతుందన్నయ్య. సరేరా, అమ్మ పిలుస్తుంది, పెడతాం పద. అమ్మా, వంశీ, నిన్ను ఎందుకు పిలిపించానో తెలుసా? నాకే సమస్య వచ్చినా నువ్వు నా మాట వినకపోయినా ఆ దేవుడికి చెప్పుకుని నా భారాన్ని తగ్గించుకునేదాన్ని. కానీ నీ బాధ నాకు అర్థమైందమ్మా. నక్షత్ర ఐరేంద్రి రేపు పూజలో ఆటంకం కలిగించకుండా ఉండటం కోసం వాళ్ళని హెచ్చరించాం. కానీ వాళ్ళు నానమ్మకి లేనిపోనివి చెప్పి ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు. ఆయన నానమ్మేంటమ్మా? ఎందుకు వసుంధర మీద అంత అసహ్యం పెంచుకుంది? వసుంధర మన కుటుంబానికి ఏం ద్రోహం చేసిందని? పాపం వసుంధర చెయ్యని తప్పుకి తను అవమానాలు భరిస్తోంది, కుమిలిపోతుందో పక్కన. అమ్మా, నక్షత్ర ఐరేంద్రులకి మొదటి నుంచి వసుంధర అంటే అస్సలు నచ్చదు. అందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారు. వసుంధర లాంటి మంచి మనిషిని మనం దూరం చేసుకుంటున్నామమ్మా. అలా జరిగితే మనకే నష్టం. ఈ విషయం అప్పుకి ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. నువ్వేం బాధపడకు వంశీ. ఈ విధివ్రతలో నా బిడ్డకు భార్యగా వసుంధరే రావాలని రాసుంది. తనే వస్తుందనిపిస్తుంది. ఇదే ఆ దైవ నిర్ణయం వంశీ. అమ్మా, అవును వంశీ. నా బిడ్డ సంతోషానికి అడ్డొచ్చే ఈ అధికారం, అర్హత, స్థాయి, స్తోమత, పరపతి, గౌరవం ఇవేవీ అక్కర్లేదు. నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయాక నువ్వు తిరిగొస్తావో లేదనన్న భయంతో, కనీసం నువ్వు కనిపిస్తేనైనా నీకిద్దామన్న ఆశతో నువ్వు రానన్నాళ్ళు ఎదురు చూశాను. నువ్వు ఇంటికి క్షేమంగా వచ్చావు. ఇప్పుడు నీ కోరిక నెరవేరే సమయం వచ్చింది. తీసుకో వంశీ. బంధువులు, సన్నిహితులు, ఆత్మీయులు, అతిథుల సమక్షంలో నీకు వసుంధరికి ఘనంగా పెళ్లి జరిపించాలనుకున్నాను. ఆ పెళ్లికి అందరూ ఒప్పుకునేదాకా ఆగుదామనుకున్నాను. ఇక ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి వసుంధరతో ఘనంగా జరుగుతుంది. ఈ తాళి నా పెద్ద కోడలు వసుంధర మెళ్ళలో కట్టు వంశీ. తల్లిని నేను చెప్తున్నాను, నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అడ్డుపడే హక్కు ఎవరికీ లేదు. తీసుకో వంశీ. నా బిడ్డెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తీసుకో నాన్నా. అమ్మా, అన్నయ్య ప్రేమని ఈ ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోలేరు. అన్నయ్య ఎంత చెప్పినా వీళ్ళకు ప్రేమంటే అర్థం కాదు అనుకున్నాను. కానీ మార్పు నీలోనూ మొదలవుతుందని అనుకోలేదమ్మా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య, తీసుకో అన్నయ్య. అమ్మ చేతులతో మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. తీసుకో అన్నయ్య.
నువ్వు కలిపిన బంధాన్ని ఇక్కడ నేను కలుపుతున్నాను. మరి ఎందుకు స్వామి ఇలా చేసి అపశకునం చూపిస్తున్నావు?